మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు, కీలక నేతలు ఉన్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హాల్లో జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు సహా మోడీ ప్రమాణ స్వీకారంలో బాబు పాల్గొంటారని సమాచారం. 3 రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండే అవకాశాలున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు, కీలక నేతలు ఉన్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హాల్లో జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు సహా మోడీ ప్రమాణ స్వీకారంలో బాబు పాల్గొంటారని సమాచారం. 3 రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండే అవకాశాలున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ ఉదయం 11 గంటలకు జరగబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎవరెవరు హాజరుగా పోతున్నారు, ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? నిన్న రాత్రే జనసేనకు సంబంధించిన కొంతమంది పార్టీల ఎంపీలు, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు టీడీపీ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత పార్లమెంట్ హాల్లో జరిగే ఎన్డీఏ పార్టీల ఎంపీల సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మొత్తం అందరూ ఏకగ్రీవంగా ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. ఇక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలు, అటు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలు అందరూ స్వపక్షం అంటే సొంత పార్టీ ఎంపీలతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీ పార్టీల ఎంపీలందరినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లి పలకరించనున్నారు. ఈ సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అనుమతి కోరబోతున్నారు. రైట్ శివ, అయితే మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయా? డెఫినెట్ గా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇటు ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇప్పటికే రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఎంపీలు వస్తున్నారో వారు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇటు సీఎం హోదాలో అంటే 12వ తేదీన ప్రమాణ స్వీకారం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు 12వ తేదీ అంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయ్యే వరకు కూడా ఢిల్లీలో ఉంటారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. కానీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రాత్రి ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రిటర్న్ అవుతారంటూ కూడా షెడ్యూల్ ఉన్నప్పటికీ ఉంటారా లేదనేది కూడా అధికారిక సమాచారం అనేది సాయంత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఇక ఈ రోజు ఈ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యి ఈ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మొత్తం ఆహ్వానం పలకాల్సిందిగా అనుమతి కోరబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అందరూ ఎన్డీఏ కూటమి పార్టీ నేతలందరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. కలిసిన తర్వాత 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, పలువురు ప్రముఖులకు ఇప్పటికే బీజేపీ ఆహ్వానం పలికింది. ఇటు ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు అలాగే ప్రధానులు కూడా ఆహ్వానం పలికినట్టు తెలుస్తుంది. ఇటు శ్రీలంక, నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవ్స్ దేశాలకు సంబంధించిన ప్రధానులు, అధ్యక్షులతో పాటు పలువురు దేశాధినేతలు కూడా ఆహ్వానం పలికినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ కు సంబంధించిన ప్రధాని ఈ రోజు బయలుదేరుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ రోజు బయలుదేరి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని 9వ తేదీన రిటర్న్ అవుతారు. ఇక ఇతర దేశాలకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతున్నట్లుగా కూడా సమాచారం వస్తుంది. ఇక ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించిన అగ్రనేతలు, అధ్యక్షులు, ప్రధానులు వస్తున్న నేపథ్యంలో మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ కీలక ఎన్డీఏ కూటమిలో ఉన్న సీనియర్ నేతలు కానీ వీరందరూ వస్తున్న నేపథ్యంలో ఈ ఢిల్లీలో కూడా ఎయిర్పోర్టుల్లో కానీ ఇతర పరిసర ప్రాంతాల్లో, మార్కెట్లలో, ఇటు రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఇండియా గేట్ ఈ మొత్తం ప్రముఖ ప్రాంతాల్లో
భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగే ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశంలో ప్రధానిగా ఏకగ్రీవంగా నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. ఎన్నుకున్న తర్వాత సాయంత్రం రాష్ట్రపతికి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరబోతున్నారు. 9వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక సాయంత్రానికి టీడీపీకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇస్తారు, ఎంతమందికి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారు అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.